హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అవిక వ్లాగ్స్. మేము మా మమ్మీ వాళ్ళతో కలిసి ఎల్లమ్మ టెంపుల్కి వచ్చామండి. ఈ ఎల్లమ్మ రేగులకుంట ఎల్లమ్మ అంటారండి ఈ ఎల్లమ్మ తల్లిని. సో మేము అందరము దర్శనానికి వచ్చామండి. చిన్న మొక్కు ఉండే తీర్చుకోవడానికి వచ్చామండి. ఇది మొత్తం అడవి లాగానే ఉంటుంది, ఫారెస్ట్ లాగానే ఉంటుందండి. కొంచెం చూడండి, మొత్తం ఇక్కడ చిన్ననే ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ అమ్మవారు ఫస్ట్ వెలిసిందనమాట. సో ఇంకా కొంచెం ముందుకు మళ్ళీ వీడియో మేము వెళ్తాము, ఆ వీడియో కూడా చూపిస్తానండి. అక్కడ ఈ ఎల్లమ్మ తల్లి మళ్ళీ అక్కడ కుమరవెల్లి మల్లన్న ఉన్ను ఎల్లమ్మ తల్లి ఇద్దరు ఏమంటారు ఒకటే దగ్గర ఉంటారు, ఒకటే ప్లేస్, ఒక బండ కింద ఉంటారండి. అది కూడా చూపిస్తానండి. సో ఇప్పుడు అందరము చుట్టూ అమ్మవారి చుట్టూ తిరిగేసి ప్రదక్షిణలు చేసేసి బొట్టు పెట్టుకుంటున్నామండి. సో మేమందరము అందరం బొట్టు పెట్టేసుకున్నాము. ఇప్పుడు టెంకాయలు కొట్టేస్తున్నామండి. ఇప్పుడు నేను మొక్కుకొని టెంకాయ కొట్టేస్తున్నా నేను కూడా అండి. కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఎల్లమ్మ తల్లి. ఇక్కడ అందరికీ పాదాలు పెట్టేస్తున్నాడండి. మా పాపకి మా మమ్మీ పెట్టిపిస్తుంది. సో లైన్గా అందరం ఒకళ్ళనికి ఒకళ్ళం వచ్చేసి అమ్మవారి పాదాలు పెట్టించుకుంటున్నాం తలపైన. మా డాడీ అండి, మా హస్బెండ్, అందరం ఇట్లా పాదాలు పెట్టించుకున్నాక ఇక ఎంతో కొంత మన ఇష్టం ఉన్నంత అమౌంట్ ఇవ్వాలండి. అక్కడ హుండీలో వేయాలి. ఇక్కడ దర్శనం అయిపోయిందండి. అక్కడ ఇంకో ఎల్లమ్మ తల్లి, ఈ ఎల్లమ్మ తల్లి అక్కడికి తీసుకెళ్ళిర్రు అని అన్న కదండి, అక్కడికి వెళ్తున్నామండి. అక్కడ ఎల్లమ్మ తల్లి ఉన్న మల్లన్న దేవుడు ఉంటారండి. చూడండి చుట్టూ ఎన్ని కోతులు అంటే చాలా కోతులు ఉన్నాయండి. ఇక్కడ గుడి దగ్గరనైతే ఇది ఇట్లా టెంకాయ కొడుతుంటేనే ఉరికొస్తున్నాయి. చూడండి మొత్తం ఫారెస్ట్. ఇక్కడ చిన్న ఉంటుంది అమ్మవారు, కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. సో ఏమైందంటే ట్విస్ట్ ఏంది, మా కారు మధ్యలోనే ఆగిపోయింది. ఏమైందో ఏమో తెలియదండి. సో మా హస్బెండ్ వేరే వాళ్ళని రిపేర్ చేయించడానికి పిలిచాడు. సో అంత లోపలనే దగ్గరనే ఒక 1.5-2 కిలోమీటర్స్ అని వెళ్తున్నాము. మా పాప చూడండి వాళ్ళ అమ్మమ్మ హ్యాండ్ పట్టుకుంటా అంటే వదిలిపెట్టేసి తనే ఉరుకుతుంది రోడ్డు పైన. చూడండి ఫుల్ ఎంజాయ్ చేసింది తనైతే, ఒకటే రన్ చేస్తూనే ఉంది. నిజానికి చెప్పాలంటే తన పాపం హాఫ్ కిలోమీటర్ నడిచింది కావచ్చు, చిన్న బేబీయే. కానీ అసలు ఎంత ఎత్తుకుంటా అంటే కూడా అస్సలు నడుస్తూనే ఉంది. అందరినీ చూసుకుంటూ, అందరు రోడ్ పైన చూసుకుంటూ కూడా నవ్వుతూనే ఉన్నారు. చిన్న బేబీ ఎంత మంచిగా నడుచుకుంటూ వస్తుందో అని. చాలా దూరమే నచ్చింది. సో ఇప్పుడు ఎల్లమ్మ టెంపుల్ అండి వచ్చాము ఆల్మోస్ట్గా. సో మేము వచ్చేదానికంటే ముందు ఎవరోనంట అగ్నిగుండాలు చేశారట, అదే అండి. సో ఇదే అండి ఎంట్రెన్స్లోనే ఫస్ట్ టెంపుల్ లోపల మల్లన్న టెంపుల్ అండి ఇది. ఇక్కడ పట్నాలు వేసేవాళ్ళు వేస్తారు. ఇక్కడ పట్నం ఎవరో వేయించుకుంటారండి. ఇదే టెంపుల్. ఇక్కడ లోపల అసలు కనబడడు సరిగా, కానీ కొంచెం ముందుకు పోతే లోపలికని ఉంటాడు అన్నమాట దేవుడు. ఇక్కడ కొన్ని విగ్రహాలు పెట్టేశారు మల్లన్న దేవుని, కానీ లోపలికి బండ లోపలికి ఉంటాడు.
వాళ్ళు దీపాలు పెట్టాలంటే కొంచెం వంగేసి ఇట్లా అంబాడుకుంటే వెళ్ళేసి దీపం పెట్టేసి మళ్ళీ రివర్స్లో వస్తారట. చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా ఉంటుందంట లోపల ప్లేస్. నేను అడిగానండి వాళ్ళను. సో మనకు కనపడదు కానీ చూపిస్తానండి, ట్రై చేస్తా. సో ఇది అండి, చిన్నగానే ఉంటుంది, మొత్తం అడవియే. చూడండి ఎక్కడ చూసిన చెట్లు, కోతులు అన్నీ ఇవే. సో ఇప్పుడు అడుగుతుంటే గేట్ తీసారండి. గేట్ తీసి లోపలికి వెళ్తున్నామండి. మా మమ్మీ వాళ్ళకి ఇట్లా వెళ్ళి బొట్టు పెట్టించుకుంటున్నారు. సో పెట్టించుకున్నాక నేను వెళ్తా, మా పాప అండి. సో నేను మా పాప వెళ్ళాము. సో ట్రై చేసా కానీ అక్కడ కనబడుతుందండి లైట్గా బండ. అతను తీయడానికి కుదరలేదు కానీ కొంచెం కనబడుతుంది, ఆగండి. ఇక్కడ మల్లన్న విగ్రహం పెట్టారు. సో వాళ్ళ అమ్మవారు వాళ్ళ ఇద్దరు అమ్మవార్ల ఫొటోస్ కూడా విగ్రహాలు పెట్టారు. ఇక్కడ కింద తలుపులాగా చిన్నగా కనబడుతుంది చూడండి, ఆ లోపల ఉంటారండి. చూడండి ఇక్కడ కింద ఇట్లా ఈ అమ్మవారి పక్కకు ఉంది చూడండి డోరు, అక్కడ ఉంటారండి. లోపలికని విగ్రహం ఉంటుంది, ఆ లోపల దీపాలు పెడతారంట డైలీ. సో మా మమ్మీ, మా హస్బెండ్ మా డాడీ వెళ్ళారు. సో ఇక్కడ నుంచి ఇటు అటు పక్క పక్కకే ఉంటారు. ఇక్కడ సైడ్ ఎల్లమ్మ టెంపుల్ అండి, నడుచుకుంటూ వెళ్తున్నాము. అంటే రెండు మల్లన్న దేవుడును ఎల్లమ్మ దేవత ఇద్దరు కలిసి ఇటు ఆపోజిట్లోనే ఉంటారన్నమాట. ఇక్కడ మేమందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదే ఎల్లమ్మ టెంపుల్ అండి. చూడండి ఫుల్ అంటే అసలుకి మేము యాక్చువల్గా సండే ట్యూస్డే రోజు చాలా మంది వస్తారు. మేము వెనస్డే వెళ్ళాము కాబట్టి ఎక్కువ రష్ లేరు, అసలు ప్లేస్ అనేది ఉండదు. నాన్ స్టాప్గా పట్నం వేస్తూనే ఉంటారు. ఇదే అండి ఎల్లమ్మ టెంపుల్. సో గంట కొట్టేసి మొక్కుకుంటున్నామండి. చూడండి అమ్మవారిని ఎంత బాగుంటుందంటే ఇట్లా కొట్టొచ్చినట్టు ఉంటుంది, గంభీరంగా ఉంటుందండి అమ్మవారు. ఇదే రేగులకుంట ఎల్లమ్మవారు. ఇక్కడ మేము నీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మేము చిన్న టెంపుల్కి వెళ్ళాం చూడండి, అక్కడ నుంచి చిన్న విగ్రహం ఉంటుంది. ఇక్కడ నాకు లోపలికి అప్పుడు వెళ్ళనిచ్చారు అమ్మవారి దగ్గరికి, ఇప్పుడు వెళ్ళనిస్తలేరు. అక్కడ సైడ్కు లోపలికని చిన్న ఉంటుంది విగ్రహం, అక్కడ నుంచే తీసుకొని వచ్చారండి. ఇవన్నీ ముడుపులు అండి అమ్మవారి దగ్గర. సో ఇక మేమందరము దర్శనం చేసుకున్నామండి. చేసేసుకొని మా మమ్మీ ఇట్లా బొట్టు పెట్టేసుకుంటున్నాము అమ్మవారి దగ్గర. కొబ్బరికాయ కొట్టడానికి, కొబ్బరికాయ ఇక్కడ కొట్టనియారండి, అక్కడ సైడ్కి వెళ్ళాలి. సో మా పాపతోటి గంట కొట్టియడానికి ట్రై చేస్తున్నారండి, చూపిస్తూనే ఉంది అప్పటి నుండి కొడతా అని. సో ఇక మా డాడీ దగ్గరికి తీసుకొని కొట్టిపిస్తా అంటే మా డాడీ దగ్గరికి అస్సలు వెళ్ళా అని అంటుంది. సో మా మమ్మీ దగ్గర నుంచే మా మమ్మీ ఫైనల్గా గంట కొట్టిపించింది అమ్మవారి దగ్గర మా పాపతోటి. ఓం తనకు అందలే.